ప్రియులారా, వాస్తవమైన అభివృద్ధి అనే ఈ ఉద్దేశాన్ని పవిత్రమైన బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుంది? 3వ యోహాను 2వ వచనం ప్రకారంగా మనం ఈ సమయంలో వాస్తవమైన అభివృద్ధి గురించి దేవుని యొక్క ఆత్మతో ఆలోచన చేయడానికి ముందుకు సాగుదాం. ప్రాముఖ్యంగా అనాది కాలంలో భారతదేశం యొక్క అభివృద్ధి కొరకు మన భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమని తన అభిప్రాయాన్ని చెప్పారంటే, అభివృద్ధి అంటే మన దేశం యొక్క సరిహద్దుల్లో చైనా గోడల వలె పెద్ద పెద్ద కట్టడాలు నిర్మించడం కానీ, నగరంలో వైభవోపేతమైనటువంటి గొప్ప గొప్ప కట్టడాలు ఆవిష్కరించడం కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా గొప్ప పురోగతి సాధించడం కానీ అభివృద్ధి కానే కాదు అని ఆయన జ్ఞాపకం చేశారు. ఇంతకీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఉద్దేశంలో అభివృద్ధి అంటే ఏంటని ఆలోచన చేసినట్లయితే, పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథానికి చాలా దగ్గరగా ఆయన చెప్పినటువంటి భావాజాలం ఇమిడి ఉంది అని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తూ ఉన్నాను. అందుకే ఈరోజు రాజ్యాంగంలో పొందుపాటైనటువంటి చట్టపరమైనటువంటి ప్రతి దేశ భవిష్యత్ కొరకు, ప్రజల ఉన్నతి కొరకు ఆయన రచించినటువంటి ఉద్దేశాలన్నీ కూడాను ప్రజలందరికీ సమైక్యత, సమభావన, సదుద్దేశాన్ని, సహజీవనాన్ని, ప్రేమ అనురాగాలతో కలివిడితనాన్ని అవి పురిగొల్పుతూ ఉన్నట్లుగా కనిపిస్తుంది. వాస్తవంగా నిజమైనటువంటి వాస్తవమైనటువంటి అభివృద్ధి అంటే ఏంటి అని ఆలోచన చేసినట్లయితే, ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి భావాజాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అభిప్రాయం నిక్షిప్తమై ఉంది అనుట చాలా సత్యం. ఒక్క మాటలో ఈ అభిప్రాయాన్ని చెప్పాలంటే గనుక, మంచి మనస్సు, మంచి మనస్సాక్షి అభివృద్ధికి, వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధికి గొప్ప నాంది అన్న ఉద్దేశాన్ని, తన అభిప్రాయాన్ని ఆయన జ్ఞాపకం చేశారు. అంతేకాకుండా ఇది ఒక కుటుంబానికి, ఒక గ్రామానికి, ఒక మండలానికి, ఒక జిల్లాకు, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి, ఒక ప్రపంచానికి, ఆ ప్రపంచంలో గల ప్రజలందరికీ గొప్ప పురోగతిని తీసుకొచ్చేటటువంటి, అందరూ సమ్మతించేటటువంటి ఉద్దేశమని కూడా ఆయన అభివర్ణించారు. మంచితనం, అభివృద్ధి అనేటటువంటి ఈ పదంలో, మంచితనం అనేటటువంటి ఆంతర్యంలో నీతి, నిజాయితీ, సత్యం, ధర్మం, మానవ దృక్పథ నైతిక విలువలు ఇవన్నీ కూడాను నిక్షిప్తమై ఉన్నాయి. ఇదే మానవ జాతికి కావలసినటువంటి గొప్ప అభివృద్ధి సాధించడానికి దోహదపడేటటువంటి విశిష్టమైనటువంటి సంగతి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నొక్కి వక్కానించారు. ప్రియులారా, ఈ సందర్భంలో ఇంకాస్త మనము లోపటికి వెళ్ళి ఆలోచన చేద్దాం. మీకు తెలుసు, జింగ్పింగ్ చైనా అధ్యక్షుడు, కిమ్ ఉత్తర కొరియా అధ్యక్షుడు, సద్దాం హుసేన్ ఇరాన్ అధ్యక్షుడు, వీళ్ళందరూ కూడాను నియంతలు. వారు అనుకున్నటువంటి ఆలోచన విధానంలో దేశ ప్రజలందరూ కూడాను అణిగి మణిగి ఉండాలి అన్నటువంటి నియంతృత్వ క్రూరమైనటువంటి ఆలోచన విధానం. ఈ పరిపాలన విధానంలో ఆ గ్రామమైన, ఆ కుటుంబమైన, ఆ రాష్ట్రమైన, ఆ దేశమైన బాగుపడాలంటే చాలా కష్టమనే చెప్పాలి. వీళ్ళ తరహాకు మించినటువంటి ఇంకొక కలియుగ మహాపురుషుడు హిట్లర్ మనందరికీ తెలుసు. ఈయన నియంతల్లో క్రూరమైనటువంటి నియంత. ఈయనేం చేశాడనిసంటే, తన జాతి మాత్రమే అభివృద్ధి చెందాలని యూదా జాతి అయినటువంటి వారందరికీ హోలోకాస్ట్ పద్ధతి ద్వారా లక్షల మందికి పొట్టనబెట్టుకున్నాడు. ఇది నియంతల యొక్క పోకడ.
వీళ్ళ యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను ఏకీకృతమైనటువంటి అభివృద్ధిని సాధించాలి అన్నటువంటి భావాజాలం వీళ్ళు కలిగి ఉండరు. వారేదైతే అనుకుంటారో వారి జాతి, వారి మతం, వారి గోత్రం, అదే వారు మాత్రమే అభివృద్ధి చెందాలి అన్నటువంటి ఆలోచన కలిగి ఉండటం ద్వారా అది సంకుచితమైనటువంటి భావంతో దేశం యొక్క ప్రగతి కూలిపోతుంది అన్న సత్యాన్ని ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఇలాంటి వారి యొక్క ఆశయ ఉద్దేశాలకు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు మద్దతు చేస్తే గనుక వారి దేశ ప్రజలకు భవిష్యత్ కాలంలో భవిష్యత్తు ఉండదు. అభివృద్ధి అనేది కుంటుబడిపోతుంది, దేశం కుప్పకూలిపోతుంది. మీకు మరో సంగతి జ్ఞాపకం చేస్తాను. ఇటీవల కాలంలో దాదాపుగా 2014వ సంవత్సరంలో బీజేపీ ప్రభుత్వం గెలిచి పరిపాలించడానికి గద్దె ఎక్కిన నాటి నుండి నేటి వరకు మీరు దేశమంతటా చూడండి, ఎలాంటి దుర్ఘటనలు సంభవిస్తున్నాయో దేశంలో గల ప్రజలందరికీ తెలుసు. ఒక్కమారు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంవత్సరం క్రితం మొదలైనటువంటి యుద్ధం మణిపూర్లో మతపరమైనటువంటి హింసలు ఈనాటి వరకు దాన్ని మన దేశ అధ్యక్షుల వారు మోడీ గారు ఆపలేకపోయారు, అమిత్ షా గారు ఆపలేకపోయారు. 2014 నుండి 2024 ఇంతవరకు మనం చూసినట్లయితే దేశమంతటా ఎక్కడ చూసినా కానీ మత ఘర్షణలు, హింసలు, మతోన్మాదపు దుశ్చర్యలతో దేశం నేడు అట్టడుగుపోతుంది. ఇది అభివృద్ధి అందామా? ఇది దేశ ప్రగతి అందామా? ఇది దేశానికి మేలు అందామా? ఇది భారతదేశ ప్రజలందరికీ గొప్ప పురోగతి అని ప్రపంచానికి చాటి చెప్దామా? కానే కాదు ప్రియులారా. కనుక నేనేమంటున్నానంటే, అభివృద్ధి అంటే ఏంటి? మన రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు? మీరొక్కమారు ఆలోచించండి. వాస్తవికంగా ఆయన చెప్పినటువంటి మాటల్లో బైబిల్ గ్రంథంలో నిక్షిప్తమై ఉన్నటువంటి కొన్ని సంగతులను నేను మీకు ఈ సమయంలో గుర్తు చేస్తాను. మన దేశం లేదా వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి, గ్రామపరమైనటువంటి అభివృద్ధి, మండలపరమైనటువంటి అభివృద్ధి, జిల్లా, రాష్ట్ర, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను గొప్ప అభివృద్ధి సాధించాలంటే ఏం చేయాలి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి తన ఉద్దేశ ప్రకారంగా ఏనాడో పవిత్రమైన బైబిల్ గ్రంథం అందుకు నొక్కి వక్కానించినటువంటి కొన్ని సత్యాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1, పాపమును విడిచిపెట్టాలని బైబిల్ గ్రంథం నొక్కి వక్కానిస్తుంది. 2వ దిన వృత్తాంతముల గ్రంథము 7:14 వచనము. 2, హృదయంలో మార్పు జరగాలి అని పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథము వివరిస్తుంది. అపోస్తుల కార్యము 24వ అధ్యాయము 16వ వచనము. 3, ఆత్మలో కుళ్ళు, కపటము, ద్వేషము ఉండకూడదని కీర్తనల గ్రంథం 24:4వ వచనం స్పష్టం చేస్తుంది. 4, దుష్టులను కూడా క్షమించాలి, వారికి మంచి మనస్సు ఇవ్వటానికి బోధ చేయాలి, వారిని మన జట్టులో, మన సహవాసంలోకి వారిని ఆహ్వానించాలి, వారికి ప్రేమించి సన్మార్గంలో నడిపించాలని మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుండి 48 వచనాలు స్పష్టం చేస్తుంది. 5, ఎలాంటి భేద భావము లేకుండా దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడాను ప్రేమించాలి, ఆదరించాలి. అంతేకాకుండా నేను నాది అన్నటువంటి ఈ దేశ ప్రజలకు అట్టి విధమైనటువంటి భావాజాలంతో సేవను అందించాలి అని గలాతీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం స్పష్టం చేస్తుంది. ప్రియులారా, ఇంతకంటే మంచి మాటలు ఇంకెక్కడైనా ఉందా? ఇంతకంటే మంచి భావనలు ఎవరైనా చెప్తారా? అటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు
మంచితనానికి నిర్వచించిన మాదిరిగా అంతకు మించి ఈ 5 లేఖన వచనాలు మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇలాంటి మంచితనముతో కూడినటువంటి భావాజాలం, ఆత్మీయమైనటువంటి అభివృద్ధి అన్న సత్యాన్ని ఈ సందర్భంలో పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథం నొక్కి వక్కానిస్తుంది అన్న సత్యాన్ని మీరు నేను గ్రహించాల్సినటువంటి అవసరత ఉంది.